నా భర్త సముద్రపు ఒడ్డున ఇసుకలో దొరికినటువంటి శంఖాలు తెచ్చి నాకు ఇస్తే దారం కట్టి మెడలో వేసుకుంటే ఎంత బాగుందే, నీకు ఏదైనా అందమైన అంటాడు. ఆ కితాబు నాకు చాలు, అది నాకు రోజు దక్కుతుంది, అందుకే నా ఎందుకు కాని తెచ్చాడు. మెడలో ఏది వేసుకున్నావన్న దాని వల్ల అందం కాదు, మెడలో వేసిన వాడి కితాబు ఎవరు నీ అందానికి అభినందించాలో వాడు అభినందించిన నాడు. అలా అందాన్ని అభినందించడానికి అర్హుడు భర్త ఒక్కడే. ఆయన అభినందనలు అందుకోలేనప్పుడు ఇన్ని భూషణాల నుండి ఏం ఉపయోగం? అందుకని నేను ఆయన అభినందనలు అందుకునే అందగత్తెగా నిలబడతానంటే ఆయన మనసులోకి చేరుతాను. అందుకని ఓ సత్యభామ, అది పతి గొప్పతనం. ఆ పతి కితాబు పొందడానికి ప్రయత్నం చెయ్యాలి. ఆయనకు అందముగా నేను తప్ప వేరొకరు కనపడరు. కారణం ప్రేమతో కూడిన విషయం. అందుకని ఆయనకి అందం అంటే నేనే. అందం ఇంకొకటి కాదు ఆయనకి లోకంలో. ఆ స్థాయి ఆయన పొందారు, ఆ అదృష్టాన్ని నేను పొందారు. అది దాంపత్యం అంటారు. కాబట్టి కథను దుఃఖపడిన గాని యొక్కింత సౌఖ్యంబు ధర్మగతియు కలుగదిందు చూడు మబల భర్తృ శుశ్రూష ఫలము సంతత శుభంబు కలదు ధర్మముదవు. లోకంలో చూడు సత్యభామ, ఏ ప్రయోజనాన్ని పొందాలన్నా కూడా కొంత కష్టపడవలసి ఉంటుంది. ఏ కష్టం పడకుండా ఫలితాలు వచ్చేయమంటే ఎప్పుడూ రావు. ఓ ఈశ్వర కృప కలగాలంటే దేవాలయానికి ప్రదక్షిణం చేయాలి, ప్రదక్షిణం చేయాలంటే కొంచెం కష్టపడాలి. ఓ ఉపవాసం చెయ్యాలి, ఏ నాగుల కవితో వచ్చింది పిల్లలు సంతోషంగా ఉండాలంటే ఓ ఉపవాసం చెయ్యాలి. ఏదో తరగని కూడతో భోజనం చేయాలన్న రోజున తరగని కూడతో భోజనం చేయాలి సింహాన్ని అదుపు చేసుకుని. ఏ కైలాస గౌరి నోమో చేసుకుంటే ఆ నోము జరుగుతున్నంతసేపు మౌనంగా ఉండి పసుపు కుంకాలు ఇచ్చుకోవాలన్నప్పుడు మౌనంగా ఉండాలి, నియమం పాటించాలి. ఏ ఫలితాన్ని లోకంలో పొందాలనుకున్నా కూడా కొంత కష్టపడవలసి ఉంటుంది. అసలు కష్టమన్నది పడవలసిన అవసరం లేకుండా తన పని తాను చేసినంత మాత్రం చేత ఇహమునందు సుఖము పరమునందు సౌఖ్యము రెండూ వచ్చి ధర్మంలో నిలబడడం అన్న మూడోది కలిసి వచ్చేది ఒక్క భర్త దగ్గర. వండి పెట్టడం ఎవరి కొరకో కాదు, తన పని తాను చేసుకుంటోంది భర్త వండి పెట్టడం. తన భర్తకి తాను వండి పెట్టి తన భర్తకి అబ్బా ఏం ఉండేవి అన్ననాడు ఎంత సంతోషపడిపోయిందో. ఆ భర్త సంతోషపడిపోయినట్టు ఉండి పెట్టినందుకు పరమేశ్వరుడికి మహానైవేద్యం పెట్టిన ఫలితాన్ని పొందింది. ఫలాన్ని పొందిందా లేదా? నా పని నేను చేసుకుని ఎక్కువ కష్టపడిపోలేదు, చిన్న కష్టంతో సామాన్య కష్టంతో నా పని నేను చేసుకుంటే ఆ పని చేసుకున్నందుకు ఇక్కడ కితాబులు సంతోషం సుఖం పరలోకమునందు నేను పొందవలసినటువంటి వైభవం ధర్మమునందు నిలబడ్డానన్న ఖ్యాతి ఇన్ని కలిగేది భర్తని అనుగమించి చేసినప్పుడే. సత్యభామ, అలా చెయ్యడం చేతనే ప్రీతి ఏర్పడి దాంపత్యం అన్నది వర్ధిల్లుతుంది. లేని నాడు ఆ దాంపత్యానికి అర్థమే లేదు. ఇదిని మురారి నీకొకడు తీర్పుగా చెప్పిన పలుకు కలిగినం కువలయ నేత్ర నీ మనసు కూడిన వారికి అయిన నిపుడు చెప్పవలదు. దాన ముందుక నెపంపు ఘటించు ఎరింగిరిని నీ సమతులు కృష్ణబుద్ధి విరసంపుక నీచక తత్వయుక్తి చేరేది. దాంపత్యంలో దాంపత్యాన్ని ప్రీతిని సంపాదించుకోవడం ఎంత కష్టమో ఆ ప్రీతిని నిలబెట్టుకోవడం కూడా అంత కష్టం. దీనికి విఘాత కారణములు ఉంటాయి. దాంపత్యంలో అవగాహనలో దోషాలు అరమరికలు వస్తాయి. ప్రధానంగా ఎందుకు వస్తాయి తెలుసా? ప్రేమ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ పురుషుడు తన మనసులో మాట దాచకుండా రహస్యం చెప్తాడు. నీకు ఒక విశేషం చెప్పనా, ఇది జరగబోతోంది, ఇలా జరుగుతోందని చెప్తాడు. భర్త ప్రీతితో చెప్పిన రహస్యాన్ని భార్య తనలోని ఉంచుకోవాలి. మా ఆయన నాకు చెప్పారని పొరపాటున ఎక్కడైనా చెప్తే వాళ్ళు మళ్ళీ ఎక్కడో అన్నారనుకోండి, మీకు ఎలా తెలిసిందంటే మీ ఆవిడే చెప్పిందన్ననాడు మీకు భర్త చెప్పడం మానేసి. ప్రేమలో విభేదాలు వస్తాయి. నీకు చెప్పొద్దని నీ మీద ప్రేమతో చెప్పాను, నువ్వు వెళ్ళి చెప్పావు, ఎంత ఇబ్బంది వచ్చిందో తెలుసా దానివల్ల? ఎందుకు చెప్పేవాళ్ళగా అని పెద్ద గొడవలు వస్తాయి. కాబట్టి కొన్ని చెయ్యకూడదు. ఒకానొక సందర్భంలో మేము ఆ మాట ఏదో చెప్పవలసి వస్తోంది కాబట్టి అంటున్నాను. ఒక ఆర్థిక మంత్రి తన భార్యతో అన్నాడు, బడ్జెట్ పెట్టే ముందు అలా నావి ఎక్కువ కొనిసుకోవాలి, దాని మీద ట్యాక్స్ పడుతుంది. ఆమె వెళ్ళి చాలా ఎక్కువ కొనుక్కోదు, షాప్ వాళ్ళు కనిపెట్టారు దీని మీద ట్యాక్స్ పడుతుంది అనమాట, రేటు పెరుగుతుందని అన్ని 4 రోజులు దొరకడం మానేసి బడ్జెట్ లో ట్యాక్స్ పడింది దాని మీద. ఎందుకు 4 రోజులు దొరకలేదు అని విచారణ చేశారు. ఆర్థిక మంత్రి వారి భార్య ఎప్పుడు కొనని కొని పట్టుకెళ్ళింది కాబట్టి ట్యాక్స్ పడుతుందని బహుశా ఆయన చెప్పుకుంటారని దాచామంటారు. ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.
మరి బడ్జెట్ రహస్యం బయటికి రావా? కాబట్టి భార్యని నమ్మి చెప్పింది భార్య ఏంటే ఉండాలి, లేకపోతే ఉపద్రవాలు కలుగుతాం ఒక్కసారి. అందుకని ఆ తర్వాత ఎందుకు చెప్పావే అని అడిగితే ఏమో చెప్పేశాను అంటే కుదరదు. కాబట్టి దాంపత్యములకు విఘాతం ఎక్కడొస్తుందో చూసుకోవాలి, విఘాత కారణములను తొలగతూసుకోవాలి బుద్ధితో. ఒకటి భర్త చెప్పిన దాన్ని రహస్యం ఎవరికి చెప్పకే, అన్నదాన్ని రహస్యంగానే ఉంచాలి. కాబట్టి మురారి మా అన్నయ్య ఎప్పుడైనా వచ్చి, మా అన్నయ్య చాలా నిర్వహిస్తుంటాడు, మా అన్నయ్య నిర్వహణ చాలా చమత్కారంగా ఉంటాయి, కొన్ని రహస్యంగా చేస్తాడు. అందులో కృష్ణుడు చేసే పనులు చాలా రహస్యంగా ఉంటాయి. మా అన్నయ్య నీకు చెప్పాడు అనుకో ప్రేమతో, వెళ్ళి నువ్వు రుక్మిణీదేవికి చెప్పావనుకో, ఈయన మళ్ళీ రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆంటీ ఇలా చేసుకున్నారట, నీకెవరు చెప్పారంటే సత్యభామ చెప్పింది అందనుకోండి, రుక్మిణి దగ్గర వచ్చి సత్యభామ దూరం అవుతుంది. కాబట్టి ఎప్పుడు చెప్పకే, అలా చెప్పకూడదు, భర్త చెప్పిన రహస్యాలు బయట చెప్పకూడదు. అలాగే పతికి ననుంగులైన తగు బంధుల మిత్రుల భోజనాది సత్కృతములను ఆచరించదు అకృత్రిమ భక్తి నియుక్తి సంతతోద్ధితమతి వైచరింపము తదీయ హితేతర వృత్తులైన వారతివా భవత్కృత్యనంబులైనను దైకనకుండి నిప్పుడు. నీ భర్త యొక్క అభివృద్ధికి కారణమైన వాడు, నీ భర్త యొక్క అభ్యున్నతిని కోరుకునేవాడు, నీ భర్త వృద్ధిలోకి రావాలని సంతతము ఆలోచన చేసేటటువంటి వాళ్ళు, ఆయన గురించి పాటుపడేవాళ్ళు నీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ గురించి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ భర్త అభ్యున్నతికి కారకులు కనుక వాళ్ళతో నువ్వు చక్కగా ప్రేమతో వ్యవహరించి వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టి పంపించు. నీ పట్ల ప్రీతితో ఉన్నా కూడా వాళ్ళు నీ భర్తకి ప్రమాదం తెచ్చే వాళ్ళని నీకు తెలిసినప్పుడు దగ్గరకు ఆదరించవు. ఎందుకంటే నీ సంతోషాలకన్నిటికీ మూలం నీ భర్త అయి ఉన్నాడు. ఆయనకే విఘాతం తీసుకొచ్చే వాళ్ళని దగ్గరికి తీసుకోకూడదు, దూరంగా. కాబట్టి ఈ విషయాన్ని మనసులో సంతతము ఆలోచన చేస్తూ ఉండు. అలాగే ఏ నరుగమి జరిగితి అని ఆవిడంటే ఆ ద్రౌపదీదేవి ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో సత్యభామ. అసలు ఈ లోకమునందు సుఖాన్ని, పైలోకాల్లో స్థానాన్ని, విశేషమైనటువంటి పుణ్యాన్ని, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పొందవలసినంత మోక్ష కూడా పురుషుడు పొందడం కష్టం. ఎందుకని? పురుషుడు సామాగ్రి తీసుకొస్తే ఫలితం రాదు. నేను తులసీదళాలు ఇన్ని పట్టుకొచ్చి ఈశ్వరుడికి పేరు నామాలు చెప్పి వేశాను అనుకోండి, ఆయన అంగీకరిస్తారని నమ్మకం లేదు. పత్రం పుష్పం ఫలం తోయం యుమే భక్త్యా ప్రయచ్చతి. నేను భక్తితో వేస్తే ఒక్క దళం చేరుతుంది. కానీ ప్రీతితో నా భార్య నాకు పెట్టిన అన్నం మహానైవేద్యం అయిపోయింది. నా పని నేను చేసుకుంటూ భక్తితో నిలబడితేనే నాకు పుణ్యం. ఆమె ప్రేమతో నాకు చేసినంత మాత్రం చేత విశేషమైన పుణ్యాన్ని కూడా మూటకట్టింది. ఆ పైన తాను భగవంతుడిని సేవించింది అనుకోండి, ఏదో రాకపోటు రాస్తుంది, అందులో ఫలితం భర్తకి లేదు. నీకన్నీ చేసి తను రాస్తుంది, నీకెందుకు అందులో భాగం ఇవ్వరు. కాబట్టి ఒక ఆడదానికి ఇంత వైభవాన్ని ఇవ్వగలిగిన వాడు భర్త. ఆ ధర్మం మనసులో ఉన్నప్పుడు భర్తని ప్రేమించకుండా ఏ ఆడది ఉండగలదు. పెళ్లి అవడం అంటే ఒక పెద్ద భాగ్య విశేషం. ఎందుకంటే తరించడానికి మార్గం కలిగింది. భర్త పరమేశ్వర స్వరూపం కనుక సేవించి వైభవాన్ని పొందారు. భర్త వెళ్ళిపోతే ఎందుకు అమంగళ స్వరూపం అయిపోయిందంటే ఆమెకు పుణ్యాచరణము పోయి, ఆమెకి ఇన్ని పుణ్యాలేవి ఎక్కడి నుంచి వచ్చాయి? లేవు. తన పని తను చేసుకున్నంత మాత్రాన పుణ్యం వచ్చేస్తోంది సువాసి. కాబట్టి ఓ సత్యభామ, ఇది జ్ఞాపకం ఉంచుకున్నాడు. ప్రేమతో భర్తని అనుభవించి తప్ప భర్తని వశం చేసుకుందామని కూడి. అంటే సత్యభామంది, ఏ నిరుగమి ఇట్లడిగితి నా నేరమి కైపబలై నగవు కగునమే మానిని నా పలుకులు సమ్మానితము భవత్ చరిత్ర మహిమ చరిత్రే. ఓ ద్రౌపదీదేవి, నాకు తెలియదు ఎంత గొప్పదానికి, ఎంత గాంభీర్యం ఉంది, ఎంత శాస్త్ర పాండిత్యం ఉంది, ఎంత అవగాహన ఉంది నీలో, ఎంత గొప్పగా నాకు చెప్పావు. ఇవన్నీ నాకు తెలియక నేను మాట్లాడిన మాటలు ఎంత దోషమో నాకు ఇప్పుడు అర్థమవుతావు. కాబట్టి నేను పరిహాసం ఆడానని స్వీకరించు. నేను అన్నాను పొరపాటు, మాకు నిజమే, నీచకాంతలతో మాట్లాడవలసినట్టు నీతో మాట్లాడాను. ఒక్కలా అనుకో, నా మీద నీకు కోపం ఉండదు. నేను పరిహాసం ఆడాను అనుకో. ఎందుకని? నేను గుడిని కదూ,
వదిన ఆడపడుచుతో పరిహాసం ఆడుతుందిగా, అందుకని స్వతంత్రించాననుకో, మనసులో కష్టపెట్టుకోకుండా క్షమించు. ఎంత పొంగిపోతుంది తిరుపతి దేవి, అదే కదా ఆవిడ కోరుకున్నది. ఈ మార్పు రావాలని కదా ఇంత కష్టపడి చెప్పింది. ఎంతో పొంగిపోయింది. అలా మనసులో పెట్టుకునేదానమ కాలమ్మా, చాలా విషయం స్వీకరించగలిగితే ఎంతో ఆనందించారు. ద్రౌపదీదేవి వలన సత్యభామ ఒక గృహిణిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా తాను వ్యవహరించవలసినటువంటి తీరు తెన్నులు తెలుసుకొని అసలు దాంపత్యము అన్న మాటకు అర్థం ఏమిటో, దాంపత్యం అంటే ఎలా ఉండాలో, ఇంద్రుల మధ్య ప్రేమ ఎలా ఉండాలో ఒక్కసారి మననం చేసుకుని ఉడిసిపోయి. అంత గొప్ప విశేషం సత్యభామ ద్రౌపదీ సంవాదము అని ఆరణ్యకాండ యందు ఒక ప్రధానమైనటువంటి ఘట్టం. పాండవులు అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో ధృతరాష్ట్రుడికి అప్పుడప్పుడు ఆ పరిశీలన, కొంత ప్రేమ కలుగుతుంటుంది. ఇలా ఉంది, ఎంతైనా పెద్ద తండ్రి కదా. ఒక బ్రాహ్మణుడిని పిలిచి అరణ్యవాసంలో ఉన్నటువంటి పాండవులు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఈ విషయాన్ని పరిశీలన చేసి రమ్మని పంపాడు. ఆ వెళ్ళినటువంటి బ్రాహ్మణుడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి, ఏం చెప్పమంటావయ్యా, చాలా కష్టాలు పడుతున్నారు ఆ పాండవులు. అరణ్యవాసంలో ఎండకు ఎండుతున్నారు, వానకు తడిసిపోతున్నారు, చలికి గడగడలాడుతున్నారు, ఎక్కడో అంతఃపురాల్లో ఉండవలసినటువంటి వాళ్ళు భూషీణం చేస్తున్నారు, ఆ క్రూర మృగాల మధ్యలో తిరుగుతున్నారు, అంత కష్టానికి లోనై ఉన్నారని చెప్పాడు. చెప్తే సాధారణంగా విజరుణ్ణి కానీ సంజీవుణ్ణి కానీ పిలిచి బాధపడుతుంటాడు. ఆ ధృతరాష్ట్రుడు బాధపడుతున్నాడు. అమల వివాక సౌధముల యందు మనోజ్ఞ మరాణతోడ తల్పముల చేయించి రేపుని శుభస్థితి మాఘద సూత గీతనాదముల ప్రబోధముంబరయు ధర్మసుకుండు కఠోర భూమి భాగమున చేయించి మేల్కొను శృగాల వినాద వికీర్ణ కర్ణుగై. ఆ ధర్మరాజు గారు ఉండేటటువంటి అంతఃపురం ఎంతో శోభాయమానంగా ఉండేటటువంటి అంతఃపురంలో వాసం చేసేటటువంటి వాడు. పైగా అటువంటి వాడు రాత్రి నిద్రపోయినప్పుడు మనోజ్ఞమైనటువంటి అనేక ధ్వనులను వింటూ నిద్రపోతాడు. అటువంటి వాడు మళ్ళీ మేలుకొనేటప్పుడు శుభస్థితితో మంగళప్రదమైనటువంటి శబ్దములను వింటూ లేస్తాడు. వంది మాగధి అని ఇద్దరు ఉంటారు. ఒకరు రాజుని, ఒకరు వంశ చరిత్రాన్ని కీర్తిస్తారు. వాళ్ళ యొక్క స్తోత్రాలు వింటూ నిద్రలేస్తాడు. అలా నిద్రలేవలసినటువంటి ధర్మరాజు కఠోరమైనటువంటి అరణ్యంలో ఉన్న భూభాగం మీద నిద్రపోతున్నాడు. ఆయన నిద్ర లేచేసరికి నక్కలు కూస్తూ ఉంటాయి. నక్కల కోతలు వింటూ మేలుకుంటున్నాడు. నా కుమారుడు చేసినటువంటి పని వలన నా తమ్ముని కుమారులైనటువంటి పాండవులు, అందున ధర్మమునకు పట్టుబడినటువంటి ధర్మరాజు ఇంత బాధపడుతున్నాడు. ఇందులో శ్లేష వేరొకటి ఉంది. ఆ ధృతరాష్ట్రుడి భయం ఏమిటంటే, ఎప్పుడైనా సరే ఒక ధర్మాత్ముడు బాధపడితే అది ఆయన బాధపడినట్టు కాదు, ఆ ధర్మాత్ముడికి బాధ ఎవరి బాధ కలిగిందో వాళ్ళని అగ్నిహోత్రం కాల్చినట్టు కాల్చేస్తున్నారు. అందుకే సీతమ్మ దగ్గర మాట్లాడకూడని మాటలు మాట్లాడినటువంటి రావణుడు మరణించాడు. ధర్మరాజు గారికి కల్పించకూడనటువంటి కష్టాన్ని కల్పించిన కారణం చేత ధార్తరాష్ట్రుడు నశించాడు. అది ధర్మరాజు గారు అంత బాధపడుతున్నాడు అంటే ఆయన సత్యానికి ధర్మానికి కట్టుబడ్డాడు. సత్యానికి ధర్మానికి కట్టుబడిన కారణం చేత ధర్మరాజు బాధపడుతున్నాడు. అయ్యో, మన వలన ధర్మరాజు ఇంత బాధపడుతున్నాడని కూడా లేకుండా నా కొడుకులు భోగిస్తున్నారు. ఇప్పుడు ఎంత భోగిస్తున్నారో తొందరలోనే అంత భయంకరమైనటువంటి మృత్యువు కూడా ఆసన్నమవుతుంది. కాబట్టి వాళ్ళెవరూ మిగలరు, ధర్మరాజే మిగిలిపోతాడు. ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టి ధర్మరాజు ఎంత కష్టపడుతున్నాడో రేపు ధార్తరాష్ట్రులకు వచ్చేటటువంటి కష్టం కూడా అంత మిక్కుటంగా ఉంటుంది. ధర్మరాజు ధర్మం తప్పాడనుకోండి, అది ధార్తరాష్ట్రులకు రక్షణ. ఎందుకంటే ఆయన ధర్మం తప్పిపోయాడు కాబట్టి ఇక భగవంతుడు రక్షించవలసిన అవసరం లేదు. కానీ తన ధర్మాన్ని తాను పట్టుకుని ఉన్నాడు. ఇన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా తన ధర్మాన్ని తాను అతిక్రమించాడు ధర్మరాజు. ఇది లోపల ఒక రకమైన బాధ ధృతరాష్ట్రుడికి. బాహ్యమునందు ఒక మాట అంగీకరించవలసి ఉంటుంది. ఎంతైనా తన తమ్ముడు కొడుకులు, తనకి రాజ్యాధికారం లేదు,
అసలు ఈ భూమండలాన్ని అంతటి గెలిచి రాజ్యాన్ని సంపాదించిన వాడు పాండురాజు. ఆ పాండురాజు శరీరం విడిచిపెట్టాడు. తాను పెద్దనాయన కనుక ఆ బిడ్డల్ని ఎంతో ప్రేమతో హక్కును చేర్చుకుని లాలించి కాపాడాలి. కాపాడవలసిన వాడు కాపాడలేదు సరి కదా, వాళ్ళని విశేషంగా కష్టపెడుతున్నాడు. ఇంత కష్టపెడుతుంటే తన తమ్ముడు ఆక్రోశించడు ఏ లోకంలో ఉన్నా. అది పెద్దనాన్నగా తనకి ఏ వైభవాన్ని తీసుకొస్తుంది, లోపల దానికి పూడుతున్నాడు. ఇన్ని కారణాల చేత ఏడుస్తున్నాడు ధృతరాష్ట్రుడు అని. అన్నలు తమ్ములు సతియునాక్తిమయిన్ బహుదుఃఖమద్వలయ్యున్న తరంగు సూచి విజయుడు విభైష్టరమత్యబద్ధుడై సన్నుతుడు ఉగ్ర పన్నగము కట్టుకున్న రోజు క్రోధ శోక వేగోన్నతి నాత్మ ఏమనుచుండునో నా సుఖు తప్పులెన్నుచు. వాళ్ళు బాధపడుతున్నారని ఏడవడం ఒక ఎత్తు, వాళ్ళ బాధ వాళ్ళలో ఉన్నటువంటి కక్షని పెంచుతుందని ఒక ఎత్తు అని ధృతరాష్ట్రుని యొక్క ఏడుపు యొక్క ఆంతర్యం. నిజంగా కేవలం తమ్ముడు కొడుకులు బాధపడుతున్నారు అనే ఏడిస్తే ఇంకే కారణము లేకపోతే ధృతరాష్ట్రుడు ఏడవడానికి, అలా తను ఏడవలసినటువంటి అవసరం లేని స్థితిని కల్పించుకోవడంలో ఆయన్ని అడ్డు పెట్టే వాళ్ళు ఎవరు లేరు. అంటే తానే మహారాజు కనుక భీష్మ ద్రోణ కృపాచార్యుల వంటి వాళ్ళు ఎవ్వరూ కూడా పాండవులకి రాజ్యం ఇస్తామంటే వద్దనే వాళ్ళు లేరు. కాబట్టి తన కొడుకుని మందలించి వాళ్ళకి రాజ్యం ఇవ్వచ్చు. లోపల ఆయన బాధంతా ఏంటంటే, అరే వీళ్ళు ఇంత ధర్మం పట్టుకున్నారే, ఇంత పరాక్రమవంతులే, నా కొడుకు ఇప్పుడు అనుభవిస్తున్నాడు కానీ దానికి శాశ్వతత్వం ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఏదో ఒకనాడు వచ్చేస్తారు. 13 ఏళ్ళు పూర్తయిపోయింది అంటే 13 సంవత్సరములు అని శకుని పెట్టిన నియమం నిజానికి వాళ్ళ ఆయుర్దాయానికి పెట్టుకున్న నియమం. 13 ఏళ్ల తర్వాత ఇక వాళ్ళందరూ కట్టకట్టుకుని వెళ్ళిపోవలసి ఉంది. అది ధర్మరాజు గారికి పెట్టినట్టు కనపడుతుంది కానీ ధర్మం బాధపడుతోంది కాబట్టి తత్కారణమైనటువంటి వాళ్ళు 13 ఏళ్ల తర్వాత మడిచిపోతారు. కాబట్టి ధృతరాష్ట్రుడు అంటాడు, అన్న బాధపడుతున్నాడు ధర్మరాజు గారు బాధపడుతుంటే అర్జునుడు చూస్తూ ఊరుకోలేడు. కాబట్టి అన్న బాధపడుతున్నాడు. భీమసేనుడు అంతకన్నా బాధపడుతున్నాడు. ఎందుకని? ఆనాడు ద్రౌపదీదేవికి జరిగినటువంటి పరాభవ సమయంలో ఆయన ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. ఆ ప్రతిజ్ఞని పరిపాలించుకోవాలి. యుద్ధం రావట్లేదు. అన్నగారు చూస్తే క్షమాబుద్ధితో ఉన్నాడు, ఓర్పు వహిస్తున్నాడు. కొత్త ఉడికిపోతున్నాడు. రోజుకి వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి కుంగిపోతున్నాడు. పైన అన్న ఇద్దరు బాధపడుతున్నారు, కింద తమ్ముళ్ళు ఇద్దరు బాధపడుతున్నారు, భార్య ద్రౌపదీదేవి బాధపడుతోంది. ఇంతమంది బాధపడుతున్నారు. తన చేతిలో గాంధీయం ఉంది, విశేషమైనటువంటి అస్త్ర సంపద ఉంది. అయినా కూడా విజయుడు యుధిష్ఠిర వాక్యబద్ధుడై ఎందుకు యుద్ధానికి రావట్లేదు అంటే, కేవలంగా ధర్మరాజుగా ఇప్పుడు సమయం కాదురా యుద్ధానికి వెళ్ళొద్దన్నాడని యుద్ధానికి వెళ్ళాడు. ధర్మరాజు గారి ఆజ్ఞకి బద్ధుడయ్యాడు తప్ప, లేకపోతే ఈ పాటికి ఉగ్ర పన్నగము సామాకోపంతో ఉన్నటువంటి పెద్ద పాము ఎలా ఉంటుందో అర్జునుడు అలా ఉంటాడు. ఆయన ఏమనుచుండునో నా సుఖు తప్పు ఎన్నుచున్, ప్రతిరోజు నా కొడుకులు చేసినటువంటి తప్పుల్ని ఆలోచిస్తూ ఉంటాడు, లెక్క పెడుతూ ఉంటాడు. అలా ఎంతకాలం ఆ తప్పుల్ని గుర్తు పెట్టుకుని స్మరిస్తాడో, ఎంతకాలం ఆ కష్టాలు చూసి బాధపడుతుంటాడో అంతకాలం ఇంకా ఆయనలో పగ పెరిగిపోతుంది. పగ పెరిగి దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి 13 సంవత్సరాల తర్వాత అవకాశం రాగానే నా కొడుకులు మిగలరు. ఇది వాడు తప్ప వాళ్ళంతా బాధపడుతున్నారు, వాళ్ళకేదో ఉపకారం చెయ్యాలని ఏడుపు కాదు. పైకి తమ్ముడు కొడుకులు బాధపడుతున్నారని ఏడుస్తాడు. లోపలి ఏడుపు ఏమిటంటే, ఇంత బాధపడుతూ కూడా వాళ్ళు ధర్మం తప్పట్లేదని ఏడుస్తున్నాడు. కాబట్టి శకుని కైతవం దుశ్శాసనం చేసిన దుష్కర్మము కర్ణు తిరుగుతలము దుర్యోధను నిలైన దుర్నిర్ణయంబు చిత్తమున గిరిశల్యములిగోవుల నలప దామాగ్ని తెరగున తరికొని క్రోధంబు వనవాసమని వాయు గతులనంతకంతకు వీర్చి అవయవంబునెల్ల మండంగా
ఎప్పుడు మధ్యముండు మమము జీవింప ముడివడు గమలతో నవుడు తరుచును భయంకరముగనున్న రూపు వాయకుడు నామది వాడ విద్యనాథ పుత్ర మిత్రపతి. ఆలోచన చేస్తున్నాడు, అంటున్నాడు శకుని యొక్క దురాలోచన పండినట్టు కనపడింది, నా కొడుక్కి రాజ్యం అంతా తెచ్చిచ్చినట్టు కనపడింది. పైకి వింటున్న బ్రాహ్మణుడికి ఒకలా అర్థం అవ్వాలి, తన లోపలి భావన ఇంకో. శకుని చేసినటువంటి దురాలోచన, దుశ్శాసనుడు చేసినటువంటి దుష్కృత్యము, ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణ, ఆయన చేసినటువంటి ఆ దుష్కృత్యము, అలాగే కర్ణుని యొక్క నీచమైనటువంటి బుద్ధి, అసలు దుర్యోధనుడి పుర్రెలో పుట్టని ఆలోచనలు కూడా పుట్టేటట్టుగా మాట్లాడతాడు, అది అతనికి ఉన్నటువంటి లక్షణం. కాబట్టి కర్ణుని యొక్క నీచత్వం, దుర్యోధనుని యొక్క దుష్టమైనటువంటి నిర్ణయం, ఈ నాలుగు అడవి పంది ముళ్ళు గుచ్చుకుంటే ఎలా లోపల బాధ పెడుతూ ఉంటుందో అలా ఆ కిరిశల్యములు, కిరి అంటే అడవి పంది యొక్క ముళ్ళు పుచ్చుకున్నటువంటి వాడు ఎలా బాధపడతారో అలా భీముడు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాడు. ఇది ఆయనలో పగని పెంచుతుంది. ఈ పగకి, ఈ పగ అన్న అగ్నిహోత్రాన్ని వనవాసకర్తం అనేటువంటి వాయువు ఎగదోస్తుంది. అరణ్యంలో కార్చిచ్చు బయలుదేరుతుంది, అడవి అంటుకుంటుంది. ఆ గాలి ఆ మంటని మరింతగా పెంచుతుంది, పెంచి చాలా తేలికగా దగ్ధమైంది. అలా ఆయనలో పగ అనేటటువంటి అగ్నిహోత్రాన్ని, వనవాసములో పడుతున్నటువంటి కష్టములనేటటువంటి గాలి ఇంకా పెంచుకుంటుంది. ఈ పెంచుతున్నప్పుడు నాకు ఎప్పుడూ భీముడు అని తలుచుకోగానే నాకు భీముని యొక్క ముఖము ఒక రకంగా మనసులో కనపడుతూ ఉంటుంది. అతను కనుబొమలు రెండు ముడివేసి పెదవి కొడుకుతూ విపరీతమైనటువంటి కోపంతో భయంకరంగా ఉన్నటువంటి ఆ భీమసేనుడు ఉన్నాడే, అతని నా పుత్రుల యొక్క మిత్రుల యొక్క మరణమునకు కారకుడవుతాడు. అతనే యమధర్మరాజు, వేరొకడు అక్కర్లేదు, ఆయనే ఎరుడు నా బిడ్డలకు. ఆ పగ పెరిగి 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 ఒక్కసారి బద్దలైపోతుంది 13 సంవత్సరాల తర్వాత. అప్పుడు ఇక నా బిడ్డలు ఉండరు. అంటే బాధ అంతా ఏంటంటే వీళ్ళు తన్నినటువంటి పన్నాగం ఏది కూడా పూర్తి స్థాయిలో ఫలితాలను సాధించి పెట్టలేదు. తాత్కాలిక ప్రయోజనమే తప్ప అది శాశ్వతత్వాన్ని పొందలేదు. ఇందులో ఒక్క విషయాన్ని కొంచెం విచారణ చేసుకోగలిగాడు అనుకోండి, ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎటువంటి స్థితికి వెళ్తున్నాడు, అధర్మాన్ని పట్టుకున్నటువంటి నా కొడుకు శాశ్వత ప్రయోజనాన్ని పొందలేడు, ఖచ్చితంగా మృత్యువునకు వశుడైపోతాడు అనుకుంటే, నిజంగా ధృతరాష్ట్రుడు మంచి చెయ్యాలనుకుంటే కాదని వాళ్ళు ఎవరు లేదు. విదురుడు చెప్తే ఇచ్చేదయ్యా అర్థభాగం అన్నాడు, వినడు. నువ్వు అలాగే చెప్తావు, చాలా తేలిగా కొడుకు సంతోషపడకుండా సుఖపడకుండా ఉన్న రాజ్యాన్ని పాండవులకి ఎందుకు ఇస్తానంటాడు. అసలు ఎంత విషం అంతా ఎక్కడుంది అంటే ధృతరాష్ట్రుడిలోనే ఉంది. అసలు ధృతరాష్ట్రుడు ఇంకొకలా ఆలోచించగలిగి ఉంటే మహాభారతం బహుశా ఇంకొకలా ఉండేదేమో. కానీ అవతార ప్రయోజనం ఒకటి ఉంటుంది కదా, భగవంతుడి యొక్క అవతార ప్రయోజనం దుష్టులందరూ మడిచిపోవాలి. అయినప్పుడు ధృతరాష్ట్రుడి బుద్ధి ఎందుకు మారుతుంది, దుర్యోధనుడి బుద్ధి ఎందుకు మారుతుంది? కాబట్టి అంతకసుకు హృదయంబున అంత కలుగ నేరదలుక, అర్జును మదిలో అంత కలుగ, ఆ మారుతి అంతక నిగుడు అధిక రోషు గణవరతంబు. యమధర్మరాజు కొడుకైనటువంటి ఆ ధర్మరాజు గారు ఉన్నాడే, ఆయన మనసులో అంత కోపం ఉండదు. ఎందుకని అంటే ఆయనకి ఎప్పుడూ ధర్మం కావాలి. కోపం బాగా పట్టుకునిందనుకోండి, కోపం ఎప్పుడు పట్టుకుని ఉంటుంది, ఏది అప్రీతికరమైన విషయమో దాన్ని స్మరిస్తే కోపం నిలవదు. అప్రీతికరమైన విషయాన్ని స్మరించకుండా మనసును నిగ్రహించగలిగాడు అనుకోండి, కోపం నిలవదు. అది దాని యొక్క స్థావరం అక్కడ ఉంటుంది. అందుకే కామక్రోధములు రెండు అష్టచెల్లెళ్ళుగా ఉంటాయి. ఓ కోరిక పుట్టింది అనుకోండి, అది అనురాగం. నాకు ఈ కోరిక తీరాలి అని కోరుకుంటే అది రాగం. ఆ కోరిక తీరలేదనుకోండి, నేను వెంటనే వెతుక్కుంటాను, నా కోరిక తీరకపోవడానికి ఎవరో కారణమై ఉండాలి అని. ఆ కోరిక తీరకపోవడానికి కారణమైన వ్యక్తిని వెతుక్కుంటాడు.
వెతుక్కుని అప్రీతి అంతా పట్టుకెళ్ళి ఆయన మీద నిక్షేపిస్తారు. నిక్షేపించి ప్రీతి అప్రీతి ఈ రెండు కూడా మనసు యొక్క స్మరణలకు హేతు. మనసు స్మరించేది ఈ రెండు కారణాలకే స్మరిస్తుంది. ఒకటి స్మరించింది అంటే ప్రీతి వలన స్మరిస్తుంది. ప్రేమ ఉందనుకోండి స్మరిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేసినా ప్రతిరోజు వాడిని నా కొడుకును జ్ఞాపకానికి వస్తాడు. ఎందుకు జ్ఞాపకానికి వస్తాడు అంటే వాడి మీద నాకు ప్రీతి ఉంది, నా కొడుకు కాబట్టి నాకు వాడి మీద ప్రేమ సహజంగా ఉంటుంది. అందుకని నేను ఎన్ని పనుల్లో ఉండనివ్వండి ఒక్కసారైనా వాడు నాకు జ్ఞాపకానికి వస్తాడు. అలాగే నాకు అప్రీతి ఉందనుకోండి, ఎవరంటేనో నాకు కక్ష ఉందనుకోండి, కక్ష ఉంది కాబట్టి వాళ్ళు కూడా నాకు జ్ఞాపకానికి వస్తారు. ప్రీతి ఉన్న చోట స్మరించినప్పుడు శక్తి నష్టం అవుతుంది, నష్టం అవ్వకపోవడం ఉండదు. ప్రీతి ఎక్కడ ఉందో ఆ వస్తువుని స్మరించినా ఆ వస్తువుని అనుభవించిన శక్తి నష్టం అవుతుంది. అప్రీతి కలిగినటువంటి వస్తువుని స్మరిస్తే కోపం, రెండూ బంధనహేతువులే. అందుకే కోపం పెరగకుండా ఉండాలి అంటే, కోపం తన స్వభావాన్ని చెప్పేయకుండా ఉండాలి అంటే, తనకి ఎవరి మీద అప్రీతి ఉన్నదో వాళ్ళ యందు ఉన్నటువంటి మంచి గుణములను స్మరించడం ఒక ఎత్తు, లేదా అసలు వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉండడం రెండు. అప్పుడు కోపానికి వశుడు కాడు. ఎందుకంటే అవతలవాడు ఏదో చెయ్యవలసిన తప్పు చేశాడు, స్మరిస్తూ కూర్చున్నాడు యువతలవాడు, కాబట్టి వీడికి కోపం ఎక్కువైంది. ఇప్పుడు కోపం ఎక్కువైంది అనుకోండి, పక్కన ఉన్న బ్రాహ్మణుల్లో వచ్చినటువంటి మహాపురుషుల్లో తక్కువ చేసి ప్రవర్తించాడు అనుకోండి, ధర్మరాజు గారు ఒక్క శాపవాక్కు విడిచిపెట్టి వెళ్ళారనుకోండి, నీ తమ్ముడికి ఏ అస్త్రము సమయానికి జ్ఞాపకములకు రాకుండా అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? కాబట్టి కోపాన్ని ఎందుకు దగ్గర ఉంచకూడదు అంటే, ఆ కోపం ఎవరినో పాడు చేయదు, నిన్ను పాడు చేశాడని నువ్వు ఎవరిని అనుకుంటున్నావో వాడిని కోపం పాడు చేయదు. నువ్వు కోపం పెట్టుకున్నావు, వాడు ఎందుకు పాడవుతాడు? వాడేం పాడైపోడు. నువ్వు కోపంగా ఉండి లోపల తిట్టుకుంటుంటే వాడు పాడైపోతాడైతే, కానీ నిన్ను ఆవహిస్తుంది. అది ఆవహిస్తే ఏమవుతుందంటే అదుపు తప్పు. మనిషిని అదుపు తప్పేట్టు చేసేది ఏది అంటే కోపం. అందుకే కోపంగా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఎప్పుడూ కూడా ఆ ఒక మర్యాదకి కట్టుబడినటువంటి మాటలుగా ఉండవు. ఉనికిపోతూ ఉంటాడు, కదిలిపోతూ తొందరగా నోరు అదుపు తప్పిపోయి మాట్లాడేస్తుంది. అంటే లోపల ఉండేటటువంటి భావముల యొక్క ప్రచోదనం అంత వేగంగా ఉంటుంది. ఇప్పుడు ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఎవరో తెలుసుకోకుండా అలా ప్రవర్తించేశారనుకోండి, దాని వలన ప్రమాదం ఎవరికి వస్తుంది? కోపం తెచ్చుకున్న వాడికి వస్తుంది. ఎవరి మీద కోపడ్డాడో వాడేమవుతాడు? వాడు అక్కడ బాగానే ఉన్నాడు, వాడికి ఏం ఇబ్బంది, వాడు మళ్ళీ నవ్వుతాడు, మంచి భలే పాడయ్యాక అంటాడు. కాబట్టి తన కోపమే తన శత్రువు. కోపాన్ని దగ్గరగా ఉంచుకోవడం అసలు ఎప్పుడూ ప్రయోజనకారి కాదు. సర్వకాలముల యందు నష్టాన్ని ఇవ్వగలిగింది ఏమైనా ఉంటే కోపం ఒక్కటే. అందుకే కోపము పోవడానికి మార్గం ఏదైనా ఉంటే పరిశీలన ఒక్కటే. పరిశీలనము వినా కోపాన్ని వదిలిపెట్టడానికి మార్గము లేదు. మీరు ఏ కారణం చేత కోపాన్ని వదిలిపెట్టడం వదిలే విషయం కాదు. స్వభావంలో కోపం ఎక్కువగా ఉంటే దాన్ని విడిచిపెట్టాలి అంటే మార్గం ఏమిటంటే పరిశీలన ఒక్కటే. నేను ఎందుకు ఇలా కోపడుతుంటాను, దానివల్ల నేను ఏం పోగొట్టుకుంటున్నాను, ఎవరితో ఎలా మాట్లాడుతున్నాను, నన్ను 10 మంది ఎలా చూస్తున్నారు, నేను ఇలా ఉండకూడదు కదా అని పరిశీలించుకోవడం అలవాటు అవ్వడం ఒక ఎత్తు. రెండు, ముట్టుకోవడానికి ముట్టుకోగానే తల్లి చూడండి ఒక్క లెంపకాయ కొట్టడం వల్ల తన చేతిలోంచి తీసేయడం చేస్తుంది. అలా కోపం వస్తుండగా అమ్మ బాబోయ్ వచ్చేస్తోందని తెలుసుకుని వదిలిపెట్టేసే ప్రక్రియలో లేదు. దీని దగ్గరికి రానివ్వకూడదు అని ఉత్తర క్షణంలో దాన్ని విడిచిపెట్టేసేటటువంటి ప్రక్రియకి వెళ్ళడం. విడిచిపెట్టేసే ప్రక్రియ అంటే నీకు ఏ కారణానికి అసమ్మతి ఉన్నదో అసమ్మతిని ఒక్కదాన్ని వ్యక్తం చేసి నీ అభిప్రాయ ప్రకటన చేయాలి. నేను అంగీకరించలేదు, కుదరదు, నేను మీతో ప్రశాంతంగా ఉండడం సంభవం కాదు. ఎందుచేత అంటే నాకు మీ ఎందు ఈ దోషం కనపడుతోంది, ఈ దోషం మీ ఎందు ఉంది కాబట్టి నన్ను అది కోపానికి వశుండి చేస్తుంది. అందుకే నేను మీతో కలిసి ఉండాలని అనుకోవట్లేదు, అది ఇద్దరం కలిసి చేయడం సాధ్యం కాదు అని మీ అసమ్మతిని మాత్రమే చెప్పాలి. అంటే మీరు మీ నియంత్రణలోనే ఉండాలి.
అలా నియంత్రణలో ఉండాలంటే కోపాన్ని పరిశీలన చేయాలి. అందుకే కోపానికి విరుగుడు పరిశీలన ఒక్కటే, వినా మార్గము లేనే లేదు. ఎందుకనంటే ఎన్ని విననివ్వండి, లోకంలో ఉండేటటువంటి పెద్ద విశేషం ఏంటంటే అంతఃకరణమును సాక్షిగా తీసుకుని విన్నటువంటి విషయాన్ని ఆచరణలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వాడికి తప్పు చెయ్యకుండా చూడడానికి ఏది అన్నది. అసలు ఆ పరిశీలన లేని వాడికి తప్పు చెయ్యకుండా ఉండడానికి ఎదురుకుండా ఏదున్నా ఆపలేదు. నేను అన్న విషయాన్ని మీరు పట్టుకున్నారో లేదు. నేను 18 పర్వాల భారతాన్ని అలా పెట్టి, శ్రీరామాయణం మీరు కాండలు పెట్టి, వెనకాతల భగవద్గీత పుస్తకాలు పెట్టి, త్రిమూర్తుల యొక్క మూర్తుల్ని చుట్టూ పెట్టి మధ్యలో కూర్చోబెట్టిన తప్పు చేసేవాడు చేస్తాడు, నీటి సాక్షిగానే చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే అసలు ఆయన మనసు మీద ఆయనకు అదుపు లేదు, అందుకు చేస్తాడు. ఇవేది ఉండక్కర్లేదు, ఈశ్వరుడు ఉన్నాడు, వాడు చూస్తున్నాడు కాబట్టి నీ చెయ్యి. ఇవేవీ లేకపోయినా మనసు పరిశుద్ధంగా ఉంటే తప్పు చెయ్యదు. మనసు పరిశుద్ధం అవడానికి హేతువు ధర్మం. ధర్మమునందు అను నేను ఇది చెయ్యకూడదు, నేను దాన్ని పట్టుకోవడానికి వీల్లేదు, నేను అది పట్టుకుంటే ఈశ్వరుడు నా మీద ఆగ్రహిస్తాడు. నువ్వు ఎందుకు దాని జోలికి వెళ్ళావు, తప్పు కదా, అలా చెయ్యొచ్చా, ఎందుకు వెళ్ళావు అంటాడు. ఈశ్వరుడు నా వంక కోపంగా చూస్తాను, నేను భరించలేదు. ఆయన నా పట్ల ప్రసన్నుడై ఉండాలి ఎప్పుడు, అందుకని నేను చెయ్యను అన్నవాడికి ఈశ్వరుడితోటి అనుబంధం కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. అందుకని ఇన్ని జరుగుతున్నా కూడా ధర్మరాజు గారు కోపం పొందారు. ధర్మరాజు గారే కోపం పొందితే భారతం ఇంకొకలా ఉంటుంది. ఆయన పొందడు. ఎందుకు పొందాడంటే ఇది గొప్ప విషయం. ఎన్ని ఉత్థాన పతనములయం నిందనివ్వండి, పెరగనివ్వండి, తిరగనివ్వండి, ధర్మాన్ని ఒక్కదాన్ని పట్టుకుంటాడు. అది చాలా 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 గొప్ప విషయం. ఏదైనా ఒక విషయాన్ని చేసేటప్పుడు, నిర్ణయం చేసేటప్పుడు ఇది ధర్మచక్రంలోకి ఇముడుతోందా ఒక్కటే, ఇంకేమి లేదు. దానికి ఇది నేను చెయ్యొచ్చా, ఇది నేను చేయకూడదా అని వచ్చింది అనుకోండి, ఇది ధర్మచక్రంలోకి ఇముడుతుందా, అదొక్కటే. ధర్మచక్రంలోకి ఇముడుతుంది, చేసి ఈశ్వరుడికి దగ్గరగా జరిగిపోతావు. ఇది ధర్మచక్రంలోకి ఇమడదు, చెయ్యకు, చేస్తే దూరంగా జరిగి. రెండూ ప్రయాణాలే. తాడు ఇలా తిప్పాను అనుకోండి కట్టేశాను, తాడు ఇలా తిప్పాను అనుకోండి విప్పేశాను. అప్పుడు చేయి తిరుగుతుంది, ఇప్పుడు చేయి తిరుగుతుంది. ధర్మచక్రంలోకి ఇమిడినది చేస్తే ఈశ్వరుడికి దగ్గరవుతున్నాడు, ధర్మచక్రంలోకి ఇమడినది చేస్తే ఈశ్వరుడికి దూరమైంది. ధర్మం అన్నది నిర్వహించవలసిన వాడెవరు? నేను కాదు. నా బుద్ధికి తోచిందల్లా ధర్మం అని చేయవలసి వస్తే మనసు ఎప్పుడు ఏం చెప్తుందంటే ఏం పర్వాలేదులే, ఏం పర్వాలేదు, అలా ఎంత మంచిది అంటే అలా అది కాదు. ధర్మం వేదత్వం. అథవా నేను మీతో తరచుగా చెప్తుంటాను, 5 ఒకటి శృతి వేదం, 2 స్మృతి, 3 పురాణం, 4 శిష్టాచారం పెద్దల యొక్క నడవడి, 5 అంతరాత్మ ప్రబోధం. ఈశ్వరుడు అందుకే అంతరాత్మ ప్రబోధాన్ని పక్కన ఉంచుతారు. తప్పు చెయ్యొద్దు 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 అని చెప్తుంది. దాని గొంతు నిలిపేస్తే బాగుపడ్డాం, దాని మాట వింటే బాగుపడతాం. కాబట్టి 5టిని ఆధారంగా తీసుకుని ధర్మతత్వంలోకి ఇముడుతోంది, చేశాడు. పరమ సంతోషంగా. ఎందుకంటే జరిగినది ఈశ్వరుడికి దగ్గరగా, ఇంకా రక్షణ హేతు అవుతుంది. అసలు సనాతన ధర్మ వైభవం అంతా అక్కడే. ఏదీ చెయ్యకుండా కూర్చోవడం ఎప్పుడూ సాధ్యం కాదు. అలా కూర్చోలేదు. ఒకవేళ ఉన్నా నీ మనసాడు అది చేసి. కాబట్టి ధార్మికమైన పని చేయడానికి అలవాటు పడిపోతే ఎప్పుడూ శాంతిగా ఉంటుంది. అది పెరగడానికా తరగడానికా అనవసరం. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, శ్రీరామాయణంలో రాముడు ఒక పని చేస్తే ఇది ధర్మచక్రంలోకి ఇముడుతుందా, అదొక్కటే చూస్తాడు. ఇముడుతుంది చేస్తాడు, ఇమడదు చెయ్యదు. అదే ధర్మాన్ని పట్టుకోవడం అంటే. ఇంకేం ఉండదు, అంతకన్నా పెద్ద విశేషం ఏమి ఉండదు. కానీ ఆ పట్టుకోవడానికి, పట్టుకోవలసినదే అని తెలిసి పట్టుకోకుండా ఉండడానికి, ఇది పట్టుకోకూడనిదే అని తెలిసినా పట్టుకోవడానికి కారణం మనం. ఆ మనసు లొంగుతుంది తప్పకుండా. దానికి ఒక లక్షణం ఉంది, అది ఆర్ద్రత. అది తొడుస్తుంది, అది ముక్తవుతుంది. దేనికి ముక్తవుతుందంటే ప్రబోధానికి ముక్తవుతుంది.
మనం చదువుకోవడం కన్నా పెద్దల దగ్గర విన్నాం అనుకోండి, నాటుకుంటుంది మనసులో. నాటుకుని ఎంత విన్నాం మనం, ఎందుకు మనకి వద్దు, ఉద్వేగాన్ని పొందదు, ప్రశాంతంగా లోపల నుంచి తరచు జ్ఞాపకం చేస్తుంది. వింటున్నావుగా రోజు, ఎందుకు మనం ఇంకోళ్ళని చిన్నబుచ్చి మాట్లాడడం, ఏమిటి కలిసి వస్తుంది మాట అలా మాట్లాడితే వద్దు. చక్కగా మనం ఆ గంభీరంగా అవతల వాళ్ళని గౌరవించి మాట్లాడదాం. కాబట్టి ఈ దేశంలో ప్రబోధం అనేటటువంటి దానికి అంత గౌరవం రావడానికి, ప్రబోధం అనేటటువంటిది తప్పకుండా జరగడానికి కారణం అదే. మనుష్యుల మనసు ధర్మాన్ని పట్టుకోవాలన్నది ఒక్కటే పరమ ప్రతిపాదనము. అందుకే ప్రబోధము ఎప్పుడు ధర్మానికి దూరంగా జరిగేటట్టుగా ఉండకూడదు, అది తప్పు. ఏం పర్వాలేదండి, ఇన్నాళ్ళు చేశారు కదా, ఇది ఇప్పుడు చెయ్యక్కర్లేదండి అని అభయాలు ఇచ్చి ఇప్పుడు ఈ విషయంలో మాట్లాడుతుంది. వేదం చెయ్యమన్న దాన్ని ఏం పర్వాలేదండి మీరు చెయ్యక్కర్లేదని చెప్పడానికి నేను కాదు, ఎవరు సరిపోదు. వేదం అలా చెప్పింది, అలా చెయ్యండి, తప్పు అలా చేయకుండా ఉండకూడదనే చెప్పాలి. కాబట్టి ఆయన ఉన్నాడే ధర్మరాజు, ఆయన మనసంత తొందరగా కోపం తెచ్చుకోదు. కోపం తెచ్చుకోదనే వదిలేస్తే అందులో విశేషమే ఉంది. ఎందుకు కోపం తెచ్చుకోదు అంటే ధర్మాన్ని పట్టుకుంటుంది. కోపము వలన వచ్చే ప్రమాదాన్ని ఆలోచిస్తుంటాడు. అందుకని ధర్మమునందు అనురక్తి కలిగే వాటితో కూడి ఉంటాడు ధర్మరాజు. అలాగే అర్జునుడు కూడా మదిలో అంత అలక పొందడు, అంత కోపంతో ఉండడు. ఎప్పుడు అవకాశం వచ్చేస్తుందని వాళ్ళు పట కొరుకుతూ ఉండడు. అంతట నిధులు సాక్షాత్ ధర్మరాజు గారి యొక్క మూర్తీభవించిన రూపం, అంతట నిధుడు అధిక రూపు ధనవరతంబం. విపరీతమైన కోపంతో ఉండేవాడు ఆ మారుతి శుకుడు, వాయుపుత్రుడు భీమసేనుడు. వాడే చంపేస్తాడు నా పిల్లలు. ఎందుకని ప్రేమంతా భూమి కట్టుకుంది దుర్యోధనుడిని. ఆ దుర్యోధనుడిని భీముడు చంపేస్తాడు. ప్రతిజ్ఞ చేశాడుగా, ఇది భయం. అందుకని ఎంత తలుచుకు కూలిపోతున్నాడో చూడండి. పోనీ తండ్రి కూలిపోతున్నాడని వీడు బాగుపడ్డాడు, వీడు బాగుపడ్డని ఆయన్ని పిలవాలి. చెప్పాడు కదా మహానుభావుడు, మహర్షులు వచ్చి చెప్పారు, సంఘము చేత మారతారయ్యా. లోకంలో ఎంతటి వాడిని మార్చగలిగింది ఏదో తెలుసా? సంఘం మారుస్తుంది. ఎన్ని పుస్తకాలు చదివినా మారని వాడు, ఎన్ని చూసినా మారని వాడు ఒక ధార్మికుడైనటువంటి వ్యక్తితో కలిసి ఉండడం అలవాటు చేసుకుంటే మార్పు వచ్చేస్తుంది అనంత కాలం. ఎందుకో తెలుసా? ఆయన మీద ప్రీతి పెట్టుకుంటే చాలు. ధర్మం మీద ప్రీతి లేదు, నీకు లేదు, పెట్టుకోమని చెప్పను. ఎవరికి మారడం కోసం నేను చెప్తున్నది, ఒక ధర్మాన్ని వదలమని నేను ఎప్పుడు చెప్పను. అటువంటి వాడు ఒక ధార్మికుడైన వ్యక్తిని గౌరవించడం మొదలుపెట్టారు అనుకోండి. అప్పుడు ఆయనండి నమ్ముకున్న దానికి పాటుపడుతుంది అన్నారు అనుకోండి. ఇప్పుడు మీరు ఆయనతో కలిసి ఉండడాన్ని ఇష్టపడితే ఆయన ఏం చేస్తాడు? రామయ్య దేవాలయానికి వెళ్తాం అంటాడు. ఆయనతో కలిసి గుళ్ళకి వెళ్ళాలా? రామయ్య సంధ్యావందనం చేద్దాం వేళ అయింది అంటాడు. ఏమయ్య ఎంత మంచి విషయం చూడు, ఎంత గొప్ప విషయం మాట్లాడుతున్నారో. వినగా ఆయనతో వెళ్ళగా చదవగా మెల్లిగా ఏమవుతుంది? మార్పు ప్రారంభం అవుతుంది. అందుకే సంగము వలన మారని వాడు ఉండడు. ధర్మరాజుని తీసుకొచ్చి పట్టాభిషేకం చేయి, పక్కన తమ్ముడిలో ఉంటాడు, అప్పుడు మారతాడని చెప్పాడు. చేశాడా? ప్రాణం పోయినా పట్టాభిషేకం చేయి, మన కొడుకే వెళ్ళిపోవాలి. చచ్చిపోతాడని బాధపడితే పరిష్కారం ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే మౌఢ్యం. దీనివల్ల కొడుకు పాడైపోతున్నాడని తెలిసి అలా వద్దురా అని చెప్పలేకపోయిన ఏ తండ్రి అయినా ధృతరాష్ట్రుడే అవుతాడు. కాబట్టి అందుకే మహాభారతమేది అది ఎప్పటికీ ఉండే కథ, ఒకనాడు ఉండి ఒకనాడు లేని కథ కాదు. కాబట్టి అదిగో ఆ భీముడంటే భయం. ధృతరాష్ట్రుడికి ఎప్పుడూ కడుపులో బాధంతా ఎవరి మీద అంటే భీముడి మీద. ఆఖరికి తను అనుకున్నట్టు జరిగింది, చచ్చిపోయాడు దుర్యోధనుడు. దుశ్శాసనుడు గుండెలు బద్దలు కొట్టి ఇంటికి తాగాడు. చివర కడుపులో ఆ కక్ష ఉండిపోయింది. భీమసేనుడిని కౌగిలించుకుని, అంత వృద్ధుడైనా కూడా ప్రేమతో కౌగిలించుకున్నట్టుగా కౌగిలించుకుని ఆ కౌగిటిలో ఆయన ఎముకలు విరిగిపోయేటట్టుగా కౌగిలించుకోవడానికి ప్రయత్నించాడు. అనుభవుడు పుస్తభావానుడు ఉన్నారు కనుక
నాయనా భీమా రా అన్నాడు. కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయాక, నువ్వు వెళ్ళకు, మీ పెద్దనాన్న ప్రేమ ఏమిటో నాకు తెలుసు అని ముక్కుని ముందు తోసాడు. తోస్తే పరమ ప్రేమతో కౌగిలించుకున్నట్టుగా కౌగిలించుకుని ఆ వయస్సులో కౌగిలి బిగిస్తే ముక్కుమూర్తి ముక్కలై కింద పడిపోయింది. ఇప్పుడు పెద్దనాన్నగారు నేను ఇక్కడే ఉన్నానన్నాడు భీమసేనుడు. చచ్చి బతికాడు. అందుకే చిట్ట చివరికి తిట్టాడు విధుడు వచ్చి, ఏరా చెప్పిన మాట వినలేదా, కొడుకుని చచ్చిపోయారా, సిగ్గు లేకుండా ధర్మరాజు దగ్గర ఉండి అన్నం తింటున్నావా, దేవుడు ధర్మరాజు పెడితే నీకు ఇంకా రాలేదురా మార్పు, రాదా జీవితంలో అని అడిగాడు. అప్పుడు పోయాడు ఆత్మస్థానం. కాబట్టి అది అత్యంత ప్రమాదకరం అండి. స్వభావాన్ని మార్చుకునే ప్రయత్నం చేయకపోతే అది శాశ్వతమైన అపకీర్తిని తీసుకొచ్చేస్తుంది. అక్కడతో పోదు. తరాలు చెప్పుకుంటారు, భూతుడు ఆ వంశంలో ఒకడు పుట్టాడు. కీర్తి ఎలా చెప్పబడుతుందో అపకీర్తి కూడా అలా చెప్పబడుతుంది. అందుకే మనిషి ప్రయత్నపూర్వకంగా కీర్తివంతుడుగా బ్రతకడానికి ప్రయత్నించాలి తప్ప అపకీర్తిని తెచ్చుకునే ప్రయత్నం చేయకూడదు. ఈ స్వభావం మారలేదు పక్కన విధులు ఉన్నా కూడా. ఇదే ప్రమాదాన్ని తీసుకొచ్చింది ధృతరాష్ట్రుడికి. కాబట్టి సిరికి బలంగి కానుల పసించి కృషించిన పాత్రుడట్టి నిర్జరుల వలంబునం పరమ సమ్మదలీల మహాప్రలాభ విస్ఫురణము పొంది అతిరికిపోయి శరీరముతో క్రమ్మరం ధరణికి వచ్చే ఇట్టివి కదా వివిధద్భుత కర్మపాకములు. ఎక్కడో అరణ్యవాసానికి పోయి నేల మీద పడుకుని జిక్క చర్మం కట్టుకుని కనపడ్డ మృగాల్ని వేటాడుకుని వాటిని తినేటటువంటి అర్జునుడు ఎక్కడా, వెళ్ళి తపస్సు చేయడం ఏమిటి, పరమశివుడు ప్రత్యక్షం అవడం ఏమిటి, పాశుపతాస్త్రం ఇవ్వడం ఏమిటి, మనుష్య శరీరంతో ఇంద్రలోకానికి వెళ్ళడం ఏమిటి, దేవేంద్రుడి తొడ మీద కూర్చొని అంతసింహాసనాన్ని అలంకరించడం ఏమిటి, దేవతల యొక్క అనుగ్రహాన్ని అంతటినీ పొందడం ఏమిటి, అంతటి అష్టలాభాన్ని పొందడం ఏమిటి, తిరిగి రావడం ఏమిటి. ఇది కదా కర్మకి ఫలితం. ఎవడు చేసిన కర్మకి వాడికి ఫలితం. నా కొడుకు యాగి చెయ్యి కాబట్టి వాడి ఫలితం వాడికే. అది లోపలికి. నీ మంచి తన కొడుకు దగ్గర ఎక్కడుంది? లేదు. కాబట్టి ప్రమాదాన్ని పొందబోతున్నాడు. నా తమ్ముడు కొడుకు ఎంత మంచి వాళ్ళు రా, వాళ్ళు అంత కష్టాల్లో ఉండి కూడా వాళ్ళు ఎంత పరమేశ్వరుణ్ణి పట్టుకున్నారు, తపస్సు చేశారు, అంత వృద్ధిలోకి వస్తున్నారు. వీడేమిట్రా ఇలాగా పాడైపోతున్నాడే? పోనీ పాడైపోతున్న వాడిని పిలిచి ఇలా ఉండకూడదు, ధార్మికంగా ఉందని గట్టిగా వేసి చూపించగలడా? చూపించాడు. గాంధీవము విల్లటే ఆఖండల నందనుడు ఇల్లు కలవాడటే తాండంబులు దివ్యములటే ఉండేటికి వారి ధనమయ నిర్మి శ్రీలు. ఆ గాంధీవం ఉందే అది అద్భుతమైనటువంటి ధనస్సు. ఆ ధనస్సు అత్యద్భుతుడు. దాంతో సరిపోయిందా? ఆయన ఇంద్రుడి యొక్క కుమారుడు. దాంతో సరిపోయిందా? చాలా విశేషమైనటువంటి అస్త్ర సంపదంతా ఆయన దగ్గర ఉంది. అటువంటి అర్జునుడు ఇంద్రుడి కుమారుడై గాంధీవాన్ని చేతితో పట్టుకుని ఇంతమంది దేవతలు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బాణములను ప్రయోగించడం మొదలు పెడితే ఎవరి మీద వేస్తారు? ఎవరైనా చెప్తారు, ఎవరి మీద వేస్తారు? తన కొడుకుల మీదే వేస్తారు. అంటే మనం తన వాళ్ళు తట్టుకోగలరా? తట్టుకోలేరు. వాడు వృద్ధిలోకి వచ్చాడని కాదు, ఆ వృద్ధి అంతా ఆ బాణాలన్నీ ఎవరి కోసం తయారు చేస్తున్నాడంటే వీళ్ళ కోసమే. కాబట్టి ఏమైపోతారో వీళ్ళు, అది కడుపులో లేదు. అదే నా తమ్ముడు కొడుకులు అంత కష్టంలో కూడా ఎంత వృద్ధిలోకి వచ్చారా అని ఆలోచించారు. అలా ఏ పెదనాన్న బతకూడదు, ఏ పెద్ద తండ్రి బతకూడదు. అలా దోషభూయిష్టం ఆ జీవితం. కాబట్టి అని ఏడిచాడు చాలాసేపు. పైకి ఒక కళాయి ఏడిచాడు, లోపల ఇంకో కళాయి ఏడిచాడు, పూర్వ కాలుగాను ఏడిచాడు. వచ్చిన బ్రాహ్మణుడు మానుకోలేడు, ఎవడి కర్మ వాడిని కదా. కాబట్టి ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. ఇదంతా వింటున్న వాళ్ళు కళ్ళు ఎవరు? వాళ్ళు పక్కనే దుర్యోధన, కర్ణ, శకుని మొదలైనటువంటి వాళ్ళు వింటున్నారు. మా నాన్నకి ఎప్పుడు భయం, ఆ పాండవుల పేరు చెప్పి ఇలాగే ఏడుచుకుంటారు. వాళ్ళు ఏదో వృద్ధిలో వాళ్ళంతా ఇదో అతిశయం. ఈ అతిశయం ఉండేటటువంటి వాడు అవతల వాడిలో ఉండేటటువంటి బలాన్ని అంగీకరించలేదు. ఆ బలాన్ని అంగీకరించలేనప్పుడు తాను జాగ్రత్త పడడం సంభవం అయ్యేటటువంటి విషయం కాదు. ఎక్కడికి పెడుతుండనివ్వండి, అదే అదంత పనండి అన్నవాడికి
అసలు దాన్ని మనం ఎలా ఎదుర్కొనాలి, ఏం చెయ్యాలి, ఒక వ్యూహం, అవతల వాడికి ఎంత బలం ఉంది తెలుసుకునేటటువంటి లక్షణం లేనప్పుడు అలా తేలిగ్గా గోతులో పడిపోతారు ఎక్కడ ఉంటారు. కాబట్టి ఆయన ఏది పట్టించుకోడు. దానికి తగ్గట్టు ఇంకా పెద్ద ప్రమాదం ఏంటంటే ఎప్పుడు ఏ మాట మాట్లాడితే చాలా ముగిసిపోయి తప్పు చేస్తాడో అలాగే మాట్లాడతాడు కర్ణుడు. కర్ణుడికి కడుపులో ఏంటంటే అర్జునుడిని అవమానించాలని ఉంటుంది. ఆయన ఏమనుకుంటూ ఉంటాడంటే అర్జునుడిని 5 నిమిషాలు సంతోషాలు అనుకుంటుంటాడు. దుర్యోధనుడు ఏమనుకుంటుంటాడంటే అర్జునుడిని చంపేసిన తర్వాత భీముడిని ఎంతసేపు అని ఆయన అనుకుంటుంటాడు. వీళ్ళు ఇలా అనుకుంటూనే ఉంటారు, వాళ్ళ బలం పెరిగిపోతూనే ఉంటుంది. వీళ్ళు ఎప్పటికీ మాత్రం ఇంకోలా మాత్రం అనుకుంటారు. అది విచిత్రం. ధర్మరాజు గారు అలా కాదు. తమ తమ్ముళ్ళకి ఎంత అస్త్రవాదం రానివ్వండి, ఇంకా ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు. అది ధర్మం, క్షత్రియ ధర్మం. కర్ణుడికి సహజమైన కవచం కుండలాలు ఉన్నాయి. ఎన్ని అస్త్రాలున్నా అర్జునుడు ఏం చేయగలడు అని ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే ధర్మరాజు ధర్మం పట్టుకున్నాడు కాబట్టి దేనికి భయపడతాడో ఆ భయాన్ని దేవతలు తీసేస్తారు. అందుకే ఆయనకి కవచ కుండలాలు ఉన్నాయని ధర్మరాజు భయపడ్డాడు అనుకోండి, వెంటనే ఇంద్రుడు వచ్చి తీసేసుకుంటాడు. ఎందుకంటే ధర్మం ఇటుంది, అధర్మం అటుంది. అది దేవతా ప్రీతి అన్న మాటకు అర్థం. అందుకే దేవతారాధన అనేటటువంటిది ప్రతినిత్యము జరుగుతుంటారు. దేవతల్ని ఆరాధన చేస్తే వాళ్ళు మనకి రాబోయేటటువంటి కష్టాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం బలహీనమైపోయి మనం దెబ్బ తినకుండా ఉండడానికి కావలసినటువంటి బలాన్ని సమకూరుస్తాం. నేను ఇది సభాముఖంగా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ మీరు నమ్మండి, పరమ పవిత్రమైనటువంటి పంచమ వేదమైన భారతాన్ని ప్రవచనం చేస్తూ మీతో చెప్తున్నాను. దేవతలని నమ్మి ఉండి దేవతలని ఆరాధన చేస్తే మీకు రాబోయేటటువంటి ప్రమాదం ఏమిటో దేవతలకి తెలుసు. మీరు ఆరాధన చేస్తున్నారు, రోజు మీరు వాళ్ళని గౌరవిస్తున్నారు. ఈ ప్రమాదం రాకుండా ఉండడానికి మీ దగ్గర ఏది చేరితే మీకు రాకుండా ఉంటుందో దాన్ని ఆ సమయానికి చేర్చేయడంలో దేవతలు కృతకృత్యులైపోతారు. వాళ్ళు చేర్చి మీరు ప్రమాదం చేత గ్రసింపబడకుండా రక్షించేస్తారంటే అది చిన్న తేడాగా మారిపోతుంది. దేవతానుగ్రహం లేదనుకోండి, ఇంకొకలా మారుతుంది. ఆ సమయానికి కలిసి రాదంటే ఉంటుంది ఎంతో, కానీ అది కలిసి రాదు. ఆ సమయానికి కలిసి రాకపోవడం అన్నది ఒక్కటి చాలు ప్రమాదంలోకి నెట్టేస్తుంది. కలిసి రావడం అన్నది ఒక్కటి చాలు ప్రమాదంలోకి గట్టెక్కించేస్తుంది. ఈ కలిసి రావడం కలిసి రాకపోవడం అన్నవి దేవతానుగ్రహాలు. అందుకే ఎవరు దేవతల అనుగ్రహాన్ని ఎప్పుడూ అపేక్షిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని ఎప్పుడూ దేవతలు రక్షణ చేస్తూనే ఉంటారు. కాబట్టి కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చి అన్నాడు, జానపదులు పురీజనులు సంతతమం ప్రమదం వెనర్ప నీదైన శుభోదయం హృదయంబుల కోరుతున్నవారు సమ్మానము నుండి కౌరవ సమాజము నిన్ను భజింప భూరి తేజోనిధి వై వెలింగెదవు సూర్యుని కట్టున నీవై మహిళ. అసలే దుస్తుడు. ఇదిగో ఇలా మాట్లాడతాడు కర్ణుడు. ఆయన వచ్చి అన్నాడు, జానపదులు అంటే ఏమి తెలియని వాళ్ళు, పల్లె పట్టులలో ఉండేటటువంటి వాళ్ళు, పురీజనులు పురములలో ఉండేటటువంటి నాగరికులు అందరూ కూడా ఎంత సంతోషపడిపోతున్నారో రాజంటే దుర్యోధనుడు. అబ్బా మాకు ఆయనే రాజు కావాలంటున్నారు అందరూ. నీదైన శుభోదయం హృదయంబుల కోరుతున్నవారు నువ్వు వృద్ధిలోకి రావాలని యావత్ ప్రజానీకం కోరుతున్నారు. కాబట్టి సమ్మానము నుండి కౌరవ సమాజము నిన్ను భజింప, ఈ కౌరవులందరూ కూడా నిన్నే స్తోత్రం చేస్తున్నారు. భూరి తేజోనిధి వై వెలింగెదవు, బ్రహ్మాండమైనటువంటి సూర్య తేజస్సు ఎలా ఉంటుందో అలా వెలుగొందిపోతున్నావు దుర్యోధన. సూర్యుని చాటుకుల నీవై మహిన్, ఈ భూమి మీద సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో అలా ప్రకాశిస్తున్నావు నువ్వు. నీ కీర్తి అలా ప్రకాశిస్తావు. ధన ధాన్య పుత్ర బాంధవ జన లాభంబులను తలప సరిగావు సుఖంబుల, తాను తనది శత్రుల ఘనతర దుఃఖములను ఉండగని అలరుటకు. ఇక్కడ వేశాడు విషబీజం. ఇది వింటాడు, అక్కడ పడిపోతాడు ప్రమాదంలో. మీరు మహాభారతాన్ని జాగ్రత్తగా గమనించండి. ధర్మరాజు గారికి తెలియని విషయం, ఎక్కడో అంతఃపురంలో జరుగుతోంది కుట్ర. ధర్ముడు కడుపులో ఒకటి పెట్టుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఒక కుట్రకి బీజం పడుతోంది.
సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు.